ప్రైజ్ లోడండి, ఈ వీడియో చూడండి. ఒక ఆడది ఒళ్ళు బలిసి ఇష్టం వచ్చినట్టు మత ప్రచారం చేస్తుంటే, ఇష్టం వచ్చినట్టు వాగుతుంటే నన్ను ఎవరో ఏమీ చేయలేరు, ఏమీ పీకలేరు అనుకుంది. ఈ వీడియోలో ఉన్న బ్రదర్ ఎంత అసభ్యంగా మాట్లాడుతున్నాడు అనే విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. చూడండి, ఒక స్త్రీ పట్ల తను ఎంత అసభ్యకరంగా మాట్లాడుతూ ఉన్నాడు. మన భారతదేశంలో ఉన్న పరిస్థితి ఎలా అయిందంటే, మా ఇంట్లో ఉన్నవారే తల్లి, మిగతా వాళ్ళు వారు స్త్రీలు కాదు అనేటట్లు ఈరోజు పరిస్థితులు ఉంటూ ఉన్నాయి. నిజంగా అనేక మంది కలిసి అక్కడ సేవ చేస్తున్న తన మీద, తన భర్త మీద దాడి చేస్తూ ఉన్నప్పటికీ కూడా వారి మీద కనికరపడడం మానేసి, కొంచెమైనా జాలి చూపించడం మానేసి, ఆయన ఇష్టానుసారంగా లేకపోతే నోరు అదుపు లేకుండా మాట్లాడుతున్నట్లు కనిపిస్తూ ఉంది. నిజంగా కొంచెమైనా చదువుకొని ఉంటే ఇలాంటి వారికి జ్ఞానం వస్తుందేమో అనిపిస్తూ ఉంటుంది చాలాసార్లు. తమ్ముడు లేకపోతే అన్న, ఒక విషయాన్ని జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. అదే పరిస్థితిలో మన తల్లో, మన అక్కో, మన చెల్లో ఉంటే ఇదే మాటలను ఉపయోగిస్తావా అనే విషయాన్ని నీకు చెప్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.